హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ మార్నింగే లేచి పొద్దున్నే పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇవాళ సింపుల్గా క్యారెట్ కర్రీ చేసేద్దాము టిఫిన్ బాక్స్లోకి అనేసి చేస్తున్నాను. అండ్ క్యారెట్ కర్రీ మీరు ఎప్పుడైనా కోకోనట్ ఆయిల్లో ట్రై చేశారా? చెయ్యకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి కోకోనట్ ఆయిల్ యూస్ చేసి. అసలు ఆ ఫ్లేవర్, ఫ్రేగ్రెన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుందండి. మనకి కోకోనట్ ఆయిల్ అందరూ వాసన అంటారు, కానీ మా ఇంట్లో ఏమో అందరికీ కోకోనట్ ఆయిల్ చాలా ఇష్టం. ఇంకా స్వీట్స్ కూడా లైక్ బూందీ లడ్డు అలాంటివి కూడా కోకోనట్ ఆయిల్లో చేస్తే అసలు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్మెల్ అండ్ ఆ టేస్ట్లో కూడా మనకి ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల కొంచెం ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అంతే. అండ్ కర్రీలోకి ఇవాళ నేను సింపుల్ ఫ్రై చేసేసానండి. అండ్ కారం వేయకుండా ఒట్టి పచ్చిమిరపకాయలతో చేశాను. క్యారెట్స్ వేసినప్పుడు నేను ఈదర్ బ్లాక్ పెప్పర్ కానీ పచ్చిమిరపకాయలు కానీ యూస్ చేస్తాను. కారం వేయను, కొంచెం మొనాటనస్ అయిపోద్ది. అండ్ ఆల్సో క్యారెట్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, సో కారం అది బ్యాలెన్స్ చేయదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఇంకా కూర మగ్గటానికి పెట్టేసి నేనైతే పొద్దున్నే ఒక కాఫీ పెట్టేసుకున్నానండి. మార్నింగ్ కాఫీస్ ఆర్ ద బెస్ట్. అండ్ ఇంత పని చేస్తూ ఉంటాం కదా, అంటే మార్నింగే లేచి 4:30కి లేచి ఇవన్నీ చేసేసరికి కొంచెం బాడీ కూడా కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది. ఒక కప్పు కాఫీ పడింది అంటే అంతే, ఇంకా రీజూవినేట్ అయిపోయి మళ్ళీ ఇంకా నెక్స్ట్ సెషన్కి ప్రిపేర్ అయిపోయినట్టే ఉంటుంది. అండ్ మార్నింగ్ వ్యూ అండ్ మై కాఫీ ఈజ్ ఆల్ ఐ నీడ్. ఆ రష్ అవర్లో ఓ 5 minutes నా కోసం నేను టైం అయితే డెఫినెట్లీ తీసుకుంటాను. అండ్ ఇంకా ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో మా అమ్మాయి టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. క్యారెట్ కర్రీ అండ్ ప్లెయిన్ రైస్. వంట చేస్తున్నప్పుడు మన వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో అవి ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అంటూ ఉంటారు కదా. అందుకని ఒక్కొక్కసారి మనకి లేవబుద్ధి అయ్యేదు, బద్ధకంగా ఉంటుంది, లేదా వంట చేసేటప్పుడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మంచి ఆలోచనలు వస్తాయి, ఒక్కొక్కసారి బ్యాడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. అందుకని నేను మార్నింగే లేచిన వెంటనే ఎవ్రీడే విష్ణు సహస్రనామం పెట్టేసుకుంటానండి పూజ అయిపోయినాక. సో నాకేంటి అంటే అది ఆ చాంటింగ్ వల్ల ఇల్లంతా ప్యూరిఫై అవుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ అదే భావంతో కూడా దాన్ని వింటూ ఉంటాను. దాట్ గివ్స్ అ వెరీ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. నేను కాశ్మీర్లో ఉన్నానని చెప్పాను కదా, అక్కడ అసలు పలకరించడానికి మనుషులు, అంటే మన భాషలో పలకరించడానికి మనుషులు ఉండేవాళ్ళు కాదు. సో పొద్దున్నే లేచి నాకు ఒకలాంటి డిప్రెషన్ వచ్చేదండి. అక్కడ ఆ మంచు, ఆ చలి, అదొకలాంటి అట్మాస్ఫియర్ అనమాట. కానీ అక్కడ అలవాటైంది నాకు పొద్దున్నే లేచి విష్ణు సహస్రనామం పెట్టుకునేదాన్ని. అండ్ ఏంటో మన ఇంట్లోనే ఉన్నట్టు, మన లొకాలిటీలోనే ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ చాలా పాజిటివ్గా అయితే డే స్టార్ట్ అయ్యేది నాకు. సో అప్పటి నుంచి నాకు ఈ హ్యాబిట్ అన్నది అలవాటు అయ్యింది. అండ్ ఇప్పుడు కూడా వంట చేసేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేను ఏదో ఒక చాంటింగ్ వెనకాల ఎకో ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ అది వింటూనే నేను వంట చేస్తాను. బికాజ్ మనం ఏ మైండ్ సెట్తో వంట చేస్తాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హోమ్ మేకర్ అంటే అందరూ చాలా చీప్గా చూస్తారు, బట్ హోమ్ మేకర్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫ్యామిలీ హెల్త్ని మొత్తం పట్టించుకుంటుంది. సో ఆవిడ హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండటానికి, మెంటల్ హెల్త్కి విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నంత అద్భుతంగా ఇంకేది పనిచేయదేమో అని నేనైతే అనుకుంటానండి. అండ్ ఇంకా మీతో మాట్లాడుతూనే నేను పొద్దున్నే ప్లాంట్స్కి కొంచెం వాటర్ పోసుకున్నాను, ఎస్పెషలీ తులసమ్మకి. అండ్ దెన్ ఇంకా కిచెన్లో ఇవాళ నెయ్యి చేద్దాము అనేసి ఇది ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇవాళ నెయ్యి చేస్తున్నప్పుడు అమ్మ కుంభ్ వెళ్ళారండి, మహాకుంభ్కి వెళ్ళారు. సో అక్కడి నుంచి అమ్మ కాల్ చేస్తున్నారు, యాక్చువల్లీ వీడియో కాల్ చేస్తున్నారు నాకు చూపెడదాము అనేసి, కానీ సిగ్నల్స్ లేవండి. బోట్ ఎక్కి వాళ్ళు అటువైపుకి వెళ్ళారనమాట, హోలీ డిప్కి అన్నట్టు కొంచెం క్రౌడ్ లేని ప్లేస్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళారంట. చాలా బాగుందంటండి. అసలు మా అమ్మ చెప్తుంటే నేను అంటే సరే ఇంకా తను ఎంజాయ్ చేస్తుంది. ఆ స్పిరిచువల్ వైబ్స్ అన్నవి సోకి నవ్వాల్సిందే ఎవరికైనా. అంటే మన కొత్తగా
సెక్యులర్ పీపుల్ అయితే కొత్తగా వీళ్ళు ఆ డిప్పులు, ఆ హైజీన్ ఇవన్నీ మాట్లాడతారు. బట్ దెన్ మహాకుంభ్ అనేది ఇయర్కి అంటే 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళటం ఒక అదృష్టం అనుకున్నాను. ముందు అమ్మ చెప్పినప్పుడైతే కంగారు పడ్డానండి, డెఫినెట్లీ ఫర్ షూర్. ఆ స్టాంపేడ్ అవన్నీ చూసినాక అందులో తను వెళ్ళింది ఏంటంటే వసంత పంచమి రోజు అక్కడ ఉండేలాగా వెళ్ళారు. సో నాకు కొంచెం కంగారు అయితే వచ్చింది, కానీ అదర్వైజ్ ఇట్స్ రియలీ నైస్ అండ్ బ్లెస్డ్ పీపుల్కి అక్కడ దర్శనాలు దొరుకుతాయి. ఆ హోలీ డిప్ అయితే చేయగలరేమో అనిపించిందండి. అండ్ మీతో మాట్లాడుతూనే నేనైతే ఇక్కడ వెన్నపూస కూడా తీసేసుకున్నాను. అండ్ ఆ మిగిలిన వెన్నపూస హ్యాండ్స్కి రాసుకుంటే అసలు హ్యాండ్స్ ఎంత సాఫ్ట్ అయిపోయినాయి అండి. మాయిశ్చరైజర్ అవసరమే లేకుండా ఉన్నాయి. కాకపోతే ఆ స్మెల్ కొంచెం మనకి అంత ఎక్కదు. నేనేం చేస్తానంటే ఈ బటర్ కొంచెం చిన్న కంటైనర్లో తీసి పెట్టుకుంటానండి. ఇది ఫేస్కి అప్లై చేసేసుకుంటాను. సమ్మర్స్లోనే చేస్తానండి, వింటర్స్లో అయితే ఇది అసలు చెయ్యను నేను. నాకు ఆ సైనస్ ప్రాబ్లం కదా, అది ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. సో సమ్మర్స్లో మాత్రం ఇది ఫేస్కి అప్లై చేసుకొని ఓ 1 hour అట్లా ఉంచేసి దాంతో టిష్యూతో క్లీన్ చేసేస్తాను. అసలు ఎంత సాఫ్ట్ అయిపోతుందోనండి. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయినాయో. అందుకని నేను కొంచెం అయితే హ్యాండ్స్కి, పాదాలకి కూడా రాసుకుంటాను. దీనివల్ల వేడి, బాడీలో ఉన్న వేడి కూడా తగ్గుద్ది పాదాలకి రాసుకుంటే. ఎస్, కాకపోతే ఆ జిడ్డు బంక అన్నది కొంచెం ఇంట్లో స్ప్రెడ్ అయితే అవుతుంది ఫర్ షూర్. కానీ హెల్త్ అండ్ స్కిన్ని చాలా బాగా మాయిశ్చర్ అయితే చేస్తుందండి. అండ్ ఇంకా ఇక్కడ బట్టలన్నీ ఆరేసుకుంటున్నాను. ఒక లాట్ పొద్దునే వేసేసాను. సో అవి అయిపోయినాక ఇప్పుడు ఆరేసుకుంటున్నాను. అండ్ ఈ స్టాండ్ గురించి చెప్పమని చూపెట్టమని అడుగుతున్నారండి. ఈ స్టాండ్ నేను బిగ్ బజార్లో 2016లో కొన్నానండి. ఇది వారణాసిలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇది చాలా హ్యాండీగా ఉంది, కానీ ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే మీకు బాల్కనీ మొత్తం ఇది స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది. ఇప్పుడు చాలా మంచి స్టాండ్స్ వస్తున్నాయండి. అంటే పైన రూఫ్కి మనం డాంగిల్ చేసేసుకోవచ్చు. నా సర్వీస్ బాల్కనీలో అట్లా, యూటిలిటీ బాల్కనీలో అలా ఉంటుంది, పైకి లాగేసుకోవచ్చు. అది బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది నేను ఎంతకి తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదండి. 2016లో కొన్నాను. బిగ్ బజార్ ఉండేది అప్పుడు. సో అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇవి అమెజాన్లో కూడా ఇట్లాంటి స్టాండ్స్ ఇంకా మంచి వెరైటీస్ దొరుకుతున్నాయి ఇప్పుడు, మీరు చెక్ ఇన్ చేయొచ్చు. బట్ ఇలాంటి స్టాండ్స్ కొనుక్కునేటప్పుడు మీరు ఒకటి మెంటలీ ప్రిపేర్ అయిపోవాలి, అది ఒక పర్టిక్యులర్ స్పేస్ అయితే మొత్తం తీసేసుకుంటుంది మీది. సో అది మీరు కొంచెం ధ్యాసలో పెట్టుకొని కొనుక్కోవాలి. అంత స్పేస్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి వీటి మీద. సో నేనేం చేశాను, ఇందాక ఆ బటర్ పొయ్యి మీద పెట్టేసి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను కదా. అండ్ ఇక్కడ నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి. నెయ్యి సిమ్లో పెట్టేసి వదిలేస్తానండి పొయ్యి మీద. నేను మధ్యలో వెళ్ళి కదుపుకుంటూ ఉంటాను. లేకపోతే దాని మీదే కూర్చోవాలి, అది అయ్యేంతవరకు అక్కడే ఉండాలి అంటే మాత్రం మనకి మిగతా పనులన్నీ కొంచెం సఫర్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు అంతసేపు నుంచునే పేషెన్స్ ఉండదండి. నన్ను తిరుగుతూ పని చేయమంటే చేస్తాను, కానీ ఒకే పని మీద ఓ గంట సేపు ఫోకస్ చేయమంటే నేను చేయలేను. నా ప్రాబ్లం అది. అందుకని నేనేం చేశానంటే అది సిమ్లోనే పెట్టాను కదా అనేసి ఇటు వచ్చి మనీ ప్లాంట్ కట్టింగ్స్ అయితే తీసుకుంటున్నానండి. లివింగ్ రూమ్లో నేను మనీ ప్లాంట్ పెట్టుకుంటూ ఉంటాను కదా, ఆ పాట్ కొంచెం మారుద్దాము, ఒక పీకాక్ పెట్టి పెడతాను కదా, దాన్ని చేంజ్ చేద్దాము అనేసి మనీ ప్లాంట్ అయితే కట్ చేసుకొని తీసుకెళ్తున్నాను. అండ్ ఈ ప్లాంటర్ కూడా మార్చేశానండి. పీకాక్ తీసేసి ఈ ప్లాంటర్ ఇది మెటల్దండి, సమ్ మెటల్. డైరెక్ట్లీ మనం వాటర్ పోసి పెట్టినా లేకపోతే మట్టి పోసినా కూడా ఇది రస్ట్ పట్టుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఒక గ్లాస్ వేస్లో పెట్టేసుకొని అప్పుడు మనీ ప్లాంట్ పెడుతున్నాను. దీనివల్ల ఏంటి అంటే మనకి ఫస్ట్ అసలు చూడటానికి బుషీగా ఉంటుందండి. ఎప్పుడైనా చిన్న కంటైనర్లో మీరు మనీ ప్లాంట్ పెట్టారు అంటే బుషీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో క్లీన్ చేసుకోవటం ఈజీ, ఈ ప్లాంటర్ పాడవకుండా. సో ఇలాగైతే కొంచెం చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేసి జస్ట్ ఉన్న వాటిల్నే అటు ఇటు పెట్టేసుకుంటూ ఒక న్యూ లుక్ అయితే క్రియేట్ చేశాను సెంటర్ టేబుల్ మీద. అండ్ ఈ వుడెన్ ప్యానల్ దగ్గర నా స్నేక్ ప్లాంట్ అండ్ టెరకోటా స్టాండ్ ఇవి పెట్టేశానండి. లుక్ అయితే బాగా వస్తుంది. నాకు ఈ ప్యానలింగ్ దగ్గర ఈ లైట్స్ అండ్ ఆ లైట్స్ ఈ ప్లాంట్స్ మీద పడటం ఇవి చాలా బాగా నచ్చుతాయి. బట్ అక్కడ ప్లాంట్ ఎక్కువ సస్టైన్ అవ్వదు, అందుకని స్నేక్ ప్లాంట్ పెట్టానండి. అక్కడ అసలు ఎండ రాదు. సో 1 వీక్లో ఏ ప్లాంట్ పెట్టినా కొంచెం వడలిపోయినట్టు అయిపోతుంది. బట్ స్నేక్ ప్లాంట్ బీయింగ్ ఎ రఫ్ అండ్ టఫ్ ప్లాంట్, దాన్ని మనం హ్యాండిల్ చేయగలము. అండ్
లాస్ట్ వీక్ ఈ ఫ్రిడ్జ్ మీద ఒక కవర్ వేస్తాను కదా, అది తీసి క్లీన్ చేశానండి, అంటే వాష్ చేసేసాను. సో ఇవాళ దాన్ని స్ప్రెడ్ చేద్దాము అనుకొని పైకైతే ఎక్కాను. అండ్ 1 వీకే అయిందండి, 1 వీక్ కూడా కాదు, 3 డేస్ అయిందేమోనండి తీసి ఆ కవరు. అసలు ఎంత డస్ట్ వచ్చేసిందంటే ఫ్రిడ్జ్ మీద, మళ్ళీ మొత్తం కాలిన్ వేసి క్లీన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎట్లాగో పైకి ఎక్కాను కదా అనేసి ఈ మైక్రోవేవ్ కూడా నీట్గా ఒక్కసారి కాలిన్ వేసి వైప్ చేసేసుకుంటానండి. మైక్రోవేవ్ మీద నేను జనరలీ క్లాత్ లాంటిది ఏది వేయను, ఎందుకంటే వెంట్ పైన ఉంటుంది. ఒక్కొక్క మైక్రోవేవ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి. అండ్ ఇదేంటి అంటే మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్, అంటే అవెన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు అండ్ మైక్రోవేవ్. సో నాకు ఇది చాలా హ్యాండీగా ఉందండి, నేను తీసుకొని కూడా చాలా రోజులైంది. సో వెనెవర్ మూడ్ వచ్చినప్పుడు బేకింగ్ చేసుకోవటానికి లేదా ఏమైనా గ్రిల్ చేయటానికి సరిపోతుంది. అండ్ ఇట్స్ అ కాంపాక్ట్ వర్షన్ కదా, సో ఇట్స్ ఈజీ టు హ్యాండిల్. అండ్ పైన అయితే ఇంకా ఈ కవర్ అయితే వేసేసుకున్నారండి. ఫ్రిడ్జ్ మీద మాత్రమే కవర్ చేస్తున్నాను, మైక్రోవేవ్ మీద చెయ్యను. అండ్ ఇది చక్కగా కాటన్ మెటీరియల్ అండి, ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. నేను చెక్ చేస్తాను, లింక్ ఉంటే కనుక ప్రొవైడ్ చేస్తాను. ఇది చాలా రోజులైందండి నేను కొని కూడా, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయినట్టుంది. యాక్చువల్లీ ఏంటంటే మురికి అయినప్పుడు తీసేసి వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ క్లీనింగ్ స్క్రబ్బింగ్ ఇవన్నీ అంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రిడ్జ్ మీద నేను పెద్ద డెకరేటివ్ ఐటమ్స్ ఏం పెట్టనండి. ఈ చిన్న ఫోటో ఒకటి ఉంటుంది మాది, మేము దుబాయ్ వెళ్ళినప్పుడు దిగింది, సో అది ఒకటి పెట్టేసుకుంటాను. అండ్ ఆ బాస్కెట్ నిండా నా కిచెన్ టవల్స్ ఉంటాయండి, ఆ కిచెన్ టవల్స్ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి ఆ పైన పెడతాను. అండ్ మైక్రోవేవ్ మీద మాత్రం యాజ్ ఐ టోల్డ్ యూ అసలు ఇంకా క్లాత్ అన్నది ఏమీ వేయను, ఇలాగే ఉంచుతాను. కానీ ఫ్రీక్వెంట్గా మైక్రోవేవ్ క్లీన్ అయితే చేస్తాను. అండ్ ఈ ఫ్రిడ్జ్ బ్రాండ్ ఏంటి అని కూడా అడిగారండి. ఇది వర్ల్పూల్ బ్రాండ్, ఇట్స్ 3 డోర్ ఫ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయండి, మీరు మార్కెట్లోకి వెళ్తే అసలు ఒకదాన్ని మించింది ఒకటి. ఇది కూడా నేను 2016లో కొన్నదే. అండ్ ఇంకా ముందు పాలు అయితే తోడేసుకుంటున్నానండి. అండ్ పాలు తోడేసేటప్పుడు కొంచెం మీరు స్పూన్తో బాగా పెరుగుని స్టిర్ చేశారు 1 మినిట్ అంటే చక్కగా ఇమ్మీడియట్లీ తోడుకుంటుంది. అంటే 4-5 అవర్స్లో, మామూలుగా సమ్మర్స్లో అయితే 4-5 అవర్స్లోనే తోడుకుంటుందండి. కాకపోతే 1 మినిట్ అట్లా స్పూన్తో మీరు కదుపుతూ ఉండాలి. అండ్ దెన్ ఇట్ విల్ సెట్ ప్రాపర్లీ. సో పాలు తోడేసుకొని నేను ఇంకా లంచ్ అయితే చేసేసుకున్నాను. లంచ్ చేసినాక డైనింగ్ టేబుల్ ఎట్లాగో ఒకసారి క్లీన్ చేసేస్తాం కదండి. నేను డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తాను, కానీ ఈ ట్రేని రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అయితే అస్సలు క్లీన్ చేయనండి. అది ఎందుకో ఒకలాంటి నెగ్లిజెన్స్ ఉంటుంది కదా మనకి ఒక వస్తువు మీద. ఐ థింక్ నా డైనింగ్ ఏరియాలో ఈ ట్రేకి పాపం అట్లా అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే డైనింగ్ టేబుల్ డైలీ 3 times క్లీన్ చేస్తాం, అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక, లంచ్ అయిపోయినాక, డిన్నర్ అయిపోయినాక. బట్ ఈ ట్రేని కొంచెం ఇగ్నోర్ చేస్తాను. అండ్ ఇది వుడెన్ ట్రే కావటంతో దీన్ని వెట్ అంటే వాష్ అయితే చేయలేం కాబట్టి ఈదర్ వెట్ వైప్స్, మరీ మురిగ్గా ఉన్నప్పుడు వెట్ వైప్స్తో క్లీన్ చేసుకుంటాను, లేకపోతే జస్ట్ డ్రై టిష్యూతో క్లీన్ చేసేస్తానండి, ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఈ ట్రే నేను అజ్మేర్లో కొనుక్కున్నానండి. లింక్ అయితే నా దగ్గర లేదు, దీని లింక్స్ కూడా అడుగుతున్నారు, దీని లింక్ అయితే నా దగ్గర లేదు. కానీ ఇట్లాంటివి అమెజాన్లో నేను చూశాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ 2 ప్లాంట్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ సింపుల్గా పెడతానండి, డైనింగ్ టేబుల్ మీద మాత్రం ఎక్కువ డెకోర్ అన్నది నేను పెట్టను. ఇట్ హ్యాస్ టు బీ ఫంక్షనల్ కదా. పెద్ద పెద్ద డెకరేటివ్ పీసెస్ డైనింగ్ టేబుల్లో పెడితే తినేది ఎక్కడ చెప్పండి. అందుకని నేను సింపుల్గానే ఉంచుతాను డైనింగ్ టేబుల్ మీద. కానీ ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఇది కూడా తీసేస్తానండి. కానీ నేను, మా వారు, మా అమ్మాయే ఉన్నప్పుడు పెద్దగా అంత స్పేస్ అయితే అవసరం అవ్వదు. సో ఈ సింపుల్ డెకోర్ అయితే పెట్టుకుంటాను డైనింగ్ టేబుల్ మీద. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా ఆస్పెక్ట్. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేసేసి అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నానండి. శ్యామలా నవరాత్రులు కదా, నాకు ఎంత వీలైతే అంతే చేస్తానండి, ఆర్భాటాలకి పోను, ఎంత ఫీజబులో అంతే చేసుకుంటాను. సో పూజ చేసుకొని
చేసుకొని అమ్మవారికి ఆరతిచ్చుకొని ఇంకా మళ్ళీ మన కిచెన్లో అయితే మన పనులకి అసలు బ్రేక్ ఉండదు కదండి. సో పొద్దున్న దోశలకి పిండి నానబెట్టాను. నార్మల్ దోశలు, ఇది మా అమ్మాయి లాంగ్వేజ్లో నార్మల్ దోశలు అండి, అంటే రైస్తో చేసే దోశలు. మిల్లెట్స్, గోధుమ రవ్వ ఏది వేయకుండా ప్లెయిన్ రైస్తో చేసిన దోశల పిండి ఇది వేసేసుకొని నెయ్యి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చిన్న గిన్నెలోకి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.